చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండుమని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. అయితే దీనికి ముందు నేను ఎందుకు దేవుడు బలి అయ్యాడు, దానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 21. ఇక్కడ ఆదికాండంలో చూసుకుంటున్నట్లయితే దేవుడైన యెహోవా ఆదాముకి హవ్వకి చర్మపు చొక్కాని తొలగించాడు. ఓకేనా? చర్మపు చొక్కా రావాలంటే ఎలా వచ్చింది? ఒక జంతువుని బలించాలి, రైట్? ఒక జంతువుని బలిస్తేనే చర్మపు చొక్కా అనేది వచ్చింది. సో అయితే ఈ చర్మపు చొక్కా ఎందుకు చేశాడంటే, ఫస్ట్ వాళ్ళు దిగంబరులుగా ఉండాలి అనేది వాళ్ళకి తెలిసింది. ఎప్పుడైతే ఆ పండును తిన్నారో దిగంబరులుగా ఉన్నామని వాళ్ళు ఎరిగారు, రైట్? ఈ ఎరగడం వల్ల దిగంబరులుగా ఉన్నారు కాబట్టి దేవుడు చర్మపు చొక్కాని చేయించి ఇచ్చాడు అన్నమాట వాళ్ళకి. సో ముందు వీళ్ళు దిగంబరులుగా ఉండడానికి కారణం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ ఏంటి? తినకూడదు. సో బలి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ బలి స్టార్ట్ అయింది? చర్మపు చొక్కా ఇవ్వడం అనేది బలి స్టార్ట్ అయింది. సో ఇలా చూసుకుంటా వస్తే తర్వాత పాపం చేయడం, బలి ఇవ్వడం, పాపం చేయడం, బలించడం, మన నిబంధన మంత్రం ఇదంతా ఉంది కదా, మోసే, ప్రత్యక్ష కూడా, ఇదంతా చూసుకుంటా వస్తే ప్రతి ఒక్కరు పాపం చేయడం, బలించడం, బలి అర్పించడం, ఇదంతా జరుగుతుండగా తర్వాత యెషయా గ్రంథంలో మాట్లాడతాడు. మళ్ళా తర్వాత ఇలా గొర్రెపిల్ల వస్తుంది, బలింపబడిందని యేసుక్రీస్తు గురించి చెప్పబడతా వస్తుంది, రైట్? సో అయితే ఇదంతా బలి అవ్వటానికి కారణం. ఇప్పుడు 23:43 చదువుకుందాం. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదైసులో ఉండుమని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. ఇక్కడ పరదైసు అని ఉంది. అయితే నేను పరదైసు గురించి చెప్పాలని అనుకోవట్లేదు. ఆ ఇద్దరు దొంగల గురించి ఎక్కువగా చెప్దామని ఆశిస్తున్నాను. సో అయితే ఓకే, 23:39 నుంచి చదువుకుందాం. ఒకసారి ఎవరైనా చదువుతారా? ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ మాట వారిని గర్జించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన వరకు పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోగలను. అందుకు ఆయన వాటితో, ఇక్కడ చూసుకుంటే సంభాషణ జరుగుతుంది. ఇద్దరు దొంగల మధ్య కూడా సంభాషణ జరుగుతుంది. ఒక ఆయనకి దూషిస్తున్నాడు, ఇంకో ఆయన దూషించట్లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దూషించకపోవటానికి కారణం ఏంటంటే, ఇంకొక ఆయన తెలుసుకున్నాడు. ఇంకొక ఆయన ఏమంటున్నాడు? నిజమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నాడు. ఇప్పుడు మనం బయట సమాజాన్ని చూసుకున్నట్లయితే చాలా చాలా అజ్ఞానంగా ఉన్నారు. మీ దేవుడు నిజమైన దేవుడు అయితే చేయమాను, అది చేయమాను, ఇది చేయమాను అని భయంకరంగా అనుకున్నారు. అది వాళ్ళ అజ్ఞానం. ఈ దొంగల్లో ఒకళ్ళు అజ్ఞానంగా ఉన్నారు, ఇంకొకడు అయితే అజ్ఞానంగా లేడు. ఎందుకు లేడంటే ఆయన తెలుసుకున్నాడు, ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకొని నీవు ఆయన అంటాడు, నీ రాజ్యంలో నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని అంటాడు. నీ రాజ్యము అని అంటాడు. అంటే ఈ దొంగకి ఆయనకు ఒక రాజ్యం ఉందని కూడా తెలుసు. ఈ బయట సమాజానికి కానీ మనకి చూసుకున్నట్లయితే క్రీస్తు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడున్న సమాజంలో సువార్త
కానీ మనం గుర్తెరుగుతున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ గుర్తెరిగింది మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే యాక్సెప్ట్ చేయడం అంటే అంగీకరించాలి. ఆ అంగీకారం రాకపోతే ఇంకొక దొంగలాగే ఉండిపోతాం. ఆ అంగీకరించినప్పుడు అంగీకరించి మన పాపాలను మనం ఒప్పుకొని పశ్చాత్తాపం పొందితేనే రక్షణ, లేకపోతే రక్షణ రాదు. రక్షణ వస్తుందా రాదా అనేది కూడా ఒకసారి చెప్తాను. రక్షణ అంటే ఏంటి? మనం బాప్తిసం నుంచి రక్షణ పొందుతాం అంటారు. కానీ ఇక్కడ ఈ దొంగ రక్షణ పొందాడా? పొందలేదు. మనకి కావాల్సింది రక్షణ అనేది ఏంటంటే ఈ భూ సంబంధంలో అంటే అందరికీ తెలియజేయడానికి నేను నీళ్ళ ద్వారా బాప్తిసం పొందానని ఒక చిహ్నం అంతే. దానికంటే ముందు ఏం జరగాలి? ఇక్కడ జరగాలి. ఏం జరగాలి? ఈయనే నా దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, నా పాపాలను క్షమించేది ఈయన మాత్రమే. ఇది మాత్రమే మనకు కావాల్సింది. ఇది మాత్రమే ఉన్నప్పుడు నీవు కూడా నేడు నాతో పరదేశంలో ఉండువు. ఇది మాత్రమే, ఇది ఒక్కటే మనకు కావాల్సింది. ఏంటంటే పశ్చాత్తాపం. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనలో, అది ఎవరైనా కానీ ఆ పశ్చాత్తాపం స్టార్ట్ అయినప్పుడే పరదేశంలో ఉంటాం, లేకపోతే ఆ దొంగలే మిగిలిపోతాం. సో పరదేశు లేకపోతే పరలోకం, ఈ కాన్సెప్ట్ దాని గురించి నేను చెప్పదలుచుకోను. ఓన్లీ పశ్చాత్తాపం మాత్రమే. సో ఈ పశ్చాత్తాపం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన పాపం మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో అప్పుడు పశ్చాత్తాపం స్టార్ట్ అవుతుంది. ఈ లోకంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఇద్దరిని ఇక్కడ కట్టేసారనుకోండి, కట్టేసి మీరు కొడుతున్నారు, కట్టేసి ఒక ఇద్దరిని కొడుతున్నారు, ముగ్గురిని కొడుతున్నారు అనుకోండి. అరే మమ్మల్ని రక్షించండి అని ఎవరు వేడుకుంటాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ సిలువ ముగ్గురు వేశారు, అక్కడ ఉన్న సైనికులను వేడుకోవాలా నన్ను రక్షించమని. మధ్యలో ఇంకొకరు కొట్టి వేలాడదీసే వాళ్ళని అడగాల? అర్థమవుతుంది కదా చెప్పేది. సో ఇక్కడ గుర్తించాలి, బయట దేవుళ్ళు అనబడే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఎవరు రక్షిస్తారో అది గుర్తు ఎరగాలి ఫస్ట్. ఆ గుర్తు ఎరగకపోతే, దేవుడు అనేవాడు ఎవరు అనేది గుర్తు ఎరగకపోతే మీరు ఎన్ని చేసినా కానీ వ్యర్థమే. సో దేవుడిని ఎరిగినప్పుడు మాత్రమే ఆయన ముందు మనం మన పాపాలని పశ్చాత్తాపం పొంది మన సిన్ని మనం ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో, మన పాపాలను మనం ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో అప్పుడే ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో ఉండటకు మనం అర్హులము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ మైక్ ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే దేవునికి లోపడతామో అప్పుడే మనం పరదేశిలో ఉంటాము. థ్యాంక్ యూ.